ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆంధ్ర ఊటీ అరకులో పర్యాటకుల తాకిడికి పెరిగింది. వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అరకులోయ అందాలు వీక్షించేందుకు తెల్లవారుజామునే క్యూ కడుతున్నారు. చాపలా పరుచుకున్న మంచు దుప్పటి చూపర్లను కనువిందు చేస్తున్నాయి. అరకులోయలో అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించేందుకు మడగడ ప్రాంతానికి పెద్ద ఎత్తున పర్యాటకులు చేరుకుంటున్నారు. ఉదయం 9 దాటినా సూర్యుడు కనిపించకపోవడం లేదు. అటు పొగమంచు, ఇటు పక్షుల కిలకల రావాలతో ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అరకులో పర్యాటకుల తాకిడి ఎలా ఉంది? అరకులో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? చూసుకుంటే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా కూడా తగ్గుమోసం పట్టడంతో అరకు ప్రాంతానికైతే పర్యాటకుల తాకిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే అరకుకు సంబంధించినటువంటి ఏదైతే అరకులోయ పక్కన ఉన్నటువంటి మాడగడ లేదా పక్కన ఉన్నటువంటి చాపరాయి జలపాతం, ఆ పక్కనే ఉన్నటువంటి పాడేరు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇటీవల కాలంలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శీతాకాలంలో ఎక్కువగా కూడా అక్కడ మంచు కురవడంతో పాటు ఆ మంచు అంతా కూడా ఏదైతే మనకి కాశ్మీర్ లో ఏ విధంగా ఉంటుందో అలాంటి కాశ్మీర్ గా అక్కడైతే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని అంటారు. ఈ ఆంధ్ర కాశ్మీర్ పెద్ద ఎత్తున కూడా పర్యాటకులంతా కూడా నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో కూడా ఎక్కువగా క్యూ కట్టేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజుల్లో కూడా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలన్నీ కూడా తగ్గుముక్కుబట్టాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆదివారం ఆట విడుపు కావడంతో పెద్ద ఎత్తున కూడా పర్యాటకులంతా విశాఖ నుంచి అయితే అరకు వెళ్లారు. అరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మాడగడ ప్రదేశం ఏదైతే ఉందో మాడగడ ప్రదేశంలో కురుస్తున్నటువంటి మంచులు, ఆ మబ్బులు సంబంధించినటువంటి ఆకాశం ఏ విధంగా ఉండబోతుంది అనే దానికోసం అయితే అక్కడ మాడగడ ప్రాంతానికి వెళ్లి వ్యూ పాయింట్ నుంచి దాదాపు వేలాది మంది కూడా వీక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సెలవు రోజులు వస్తాయో క్షేమంగా శనివారం కావచ్చు లేదా ఆదివారం కావచ్చు, ఇతరత్ర సెలవు దినాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు అయితే ప్రాంతానికి వెళ్తుంటారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్స్ కావచ్చు, జలపాతాలన్నీ కూడా తిలకిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు చోటు చేసుకున్నటువంటి ఆ పరిణామం ముఖ్యంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా మంచు కురవడంతో పాటు అక్కడ 9 గంటల వరకు కూడా సూర్యుడు రాకపోవడంతో అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆస్వాదించినటువంటి పరిస్థితి ఉంది. రవి, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. టూరిస్టులు వచ్చారు, మరి మంచు చాలా ఎక్కువగానే ఉంది, చాలా బాగుంది. మరి ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఉపాధి కలుగుతుంది. 500-600 మంది ఇక్కడ మేము బతుకుతున్నాం మాడగడ సెంట్రల్ వ్యూ పాయింట్లో. చాలా సంతోషం. మంచు ఎత్తిరిపోయిన మంచు ఉందండి, చాలా బాధ. అయినా సరే అప్పటికి కూడా మరి మంచు వల్ల టూరిస్టులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా సంతోషం, చాలా బాగానే ఉంది. చాలా బాగుంది ప్లేస్. రోడ్ అది ఫెసిలిటీస్ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ. పాత